సార్ గతంలో ఇచ్చిన హామీలన్నీ ప్రజలకు ఏవైతే ఇస్తారో హామీలు అవన్నీ పూర్తి చేశారా, ఇంకేమైనా మిగిలి ఉన్నాయా? నేను ఇచ్చిన మేజర్ హామీ రైల్వే చక్రబంధనం గురించి, రైల్వే ట్రాన్స్పోర్టేషన్ గురించి ఒకటి ఇచ్చాము. అంటే మొదలైంది 100% MMTS మా ఇచ్చిన వాగ్దానం. ఆఫ్ కోర్స్ వాటి ఫ్రీక్వెన్సీ పెంచాలి, అవన్నీ ఓవర్ ద టైం అయితే డెఫినెట్లీ, బట్ 100% ఆ వాగ్దానం అయితే పూర్తి చేయగలిగాం. అలాగే మీరు చెప్పారు కదా ఇప్పుడే 40-50 crores పైన మ్యాక్సిమం అన్ని సీసీ రోడ్లు కానివ్వండి, నాలాలు. ఇప్పుడు ఇక్కడ సినీ పోలీస్ నుంచి మొదలుపెట్టిన పటేల్ నగర్ వరకు గతంలో బస్సు మునిగిపోతే మనం కేటీఆర్ గారు కూడా వచ్చిపోయారు. అక్కడ పనులు కూడా ఇక్కడ అనేక ఇబ్బందులకు వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని అనేక పోరాటాలు చేసి కేసులు పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఒక స్థానిక నాయకులు కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు కావాలని అడ్డుపుల్లలు వేస్తున్న దాన్ని కూడా తట్టుకొని అని మొత్తానికైతే చేసాం. అనేక పోరాటాలు చేసినాం, కంప్లీట్ చేసినాం, ఇంకా చేస్తాం 100%. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కదా, ఇట్ విల్ కీప్ ఆన్. సార్ హైడ్రా వచ్చింది కదా సార్, దీన్ని మీరు సమర్థిస్తున్నారా? మా లోకల్లో కొంతమంది చిల్లరగాలు ఉంటారు టీఆర్ఎస్ వాళ్ళు. కొంతమంది ఏం చేస్తారంటే, నేను ఫస్ట్ లైన్ ఒకటి పెట్టి సెకండ్ లైన్ జనాలకు చూపి ఫస్ట్ లైన్ హైడ్రా ప్రజల పక్షాన పని చేస్తానంటే మేము స్వాగతిస్తాం అన్నది పెట్టి సెకండ్ లైన్ పెట్టకుండా ప్రజలను అంటే చీప్ ప్రాక్టీస్. సెకండ్ లైన్ ప్రజలు నా వ్యూ కంప్లీట్గా అంటే రీడింగ్ లైన్ బిట్వీన్ లైన్స్ అంటారు. ఒక లైన్ చదివించి ఇంకో లైన్ కనిపించకుండా దాచడం అనేది చీటింగ్ కదా. నేనేమంటున్నా, నిజంగా చెరువులను రిస్టోర్ చేస్తాను అంటే ఓకే, మేము కాదంటలే, కానీ ఎప్పుడు చేయాలి, అది ఎలా చేయాలి మీరు చెప్పండి. ఇప్పుడు మా దగ్గర సఫిల్ కూడా ఉంది, బలరాం నగర్ ఉంది, బండ చెరువు ఉంది, రామకృష్ణాపురం ఉంది. 20-30 సంవత్సరాల నుంచి వాళ్ళు ల్యాండ్లు కొనుక్కున్నారు, మీరే రిజిస్ట్రేషన్ చేశారు, మీరే ట్యాక్స్లు కడతారు, మీ దగ్గర అఫీషియల్ డాక్యుమెంట్లు పర్మిషన్లు ఇచ్చారు, మీరే FTNలు ముందుకు జరిపారు, వెనక్కి జరిపారు, ముందుకు జరిపారు, వెనక్కి జరిపారు. మరి ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పటికిప్పుడు కొలగొడితే ఎక్కడ పోవాలి? వాళ్ళు ఆల్టర్నేటివ్ కంపన్సేషన్ చూసుకో, నువ్వు కంపన్సేషన్ ఇవ్వవు వాళ్ళకి. ఇంకో దగ్గర జాగాలి నానక్రామ్గూడలో కాస్ట్లీ ₹1,00,00,000 విలువ చేసేటువంటి భూములు ఉన్నాయి, ఎవరికొనుకో అమ్ముతున్నావు, తీసుకెళ్ళి ఇచ్చి వీళ్ళకి. పేద బస్తీ ఉంది, మా భగత్ సింగ్ నగర్లో బస్తీ ఉంది, చెరువు పక్కకే ఉంటారు, ఓకేనా. మరి ఆ బస్తీ వాసులకు అక్కడ ఇవ్వండి, డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఒక 100 గజాలు ఇవ్వరు, మీరు 100 గజాలు ఇవ్వరు మల్కాజ్గిరి వాసులకు, మీరు తీసుకోండి, మేము వద్దంటలేం కదా. అంతేగా అదే ఇప్పుడు అప్పుడు మీకు వాసవి మీద నుంచి మొదలు పెట్టుకుంటే వాసవి కన్స్ట్రక్షన్స్ ఎల్బీ నగర్ ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి కబ్జా ఏది, అనేక మంది వీళ్ళ జర్నలిస్టులు అపర్ణ మీద, లేకపోతే అంతెందుకు ఇంకో విషయం, సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి KVR పార్క్ ఆపోజిట్లో ఏదైతే బడా కన్స్ట్రక్షన్స్ 25 ఫ్లోర్ల జరుగుతుందో, ఇది ఎకో సెన్సిటివ్ జోన్, దీనికి 25 అంతస్తుల పర్మిషన్ రాకూడదు. ఆ బిల్డింగ్ కవిత గారి బినామీ కాబట్టి దానికి రాత్రికి రాత్రి SRDP పేరుతోటి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పేరుతో ఒక రాత్రి చీకటి జీవో తీసుకొచ్చి 25 అంతస్తుల అపార్ట్మెంట్ కట్టి ఒక్కొక్క ఫ్లాట్ 25 కోట్లకు అమ్ముతున్నారు అని ప్రెస్ మీట్ ముఖ్యమంత్రి గారు పెట్టిర్రు. మీరు చూడండి, 14 నెలల ముందు, జస్ట్ బిఫోర్ హీ వాజ్ బికమింగ్ ఏ చీఫ్ మినిస్టర్. మరి ఈరోజు 16 నెలలు అవుతుంది కదా, దగ్గర ముఖ్యమంత్రి గారే చర్యలు తీసుకోలేదు. ఎందుకు? వెనకనే KVR పార్క్ ఆనుకునే మంత్రి కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్ వస్తుంది కదా, దాని మీద ఎందుకు చర్యలు తీసుకోరు? ఎన్నో పుప్పాలగూడ లాంటి అనేక ప్రదేశాల్లో అక్కడ నగరము శివార్లు అంటే మెయిన్గా హైటెక్ సిటీ, అఫీస్పేటు, కొండాపూరు, మస్జిద్ బండ, శేర్లింగంపల్లి ఈ ఏరియాల్లో అనేక మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆంధ్రా నుంచి లేదా నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ భాగ్యనగరం పట్ల ప్రేమతోటి ఇక్కడే సెటిల్ అయ్యే ఉద్దేశంతో అపార్ట్మెంట్లు ఫ్లాట్లు కొనుక్కున్నారు. వాళ్ళకి FTL తెలియదు, బఫర్ జోన్లు తెలియవు, ఏదో ఒక పేరున్న బిల్డర్ అమ్మిండి కదా అని చెప్పి కొనుక్కున్నారు. పేరున్న మరి ఆ బడా బిల్డర్ల పైన మీ చర్యలు ఏవి? పేదోనికో న్యాయం, పెద్దోనికో న్యాయమా? ఇది మేము అడిగేది. మీరు ఫస్ట్ చేయాలనుకుంటే మూసీ ఉంది, మూసీకి ఫస్ట్ రిటర్నింగ్ వాళ్ళు కట్టాం. మూసీ విస్తరణకు మేము వ్యతిరేకం కాదు, సబర్మతి గుజరాత్లో కూడా మేము చేసినాం, అనేక చోట్ల మేము చేసినాం. కానీ ఎప్పుడు చేయాలి? మూసీలో ఫస్ట్ మీద ఒక రిటర్నింగ్ వాళ్ళు కట్టిరా? అసలు ఎక్కడ వరకు ఉందో దాన్ని చెరువులో వ్యర్థాలు పోకుండా, దీంట్లో అదే రాశాను ఈ లెటర్లో. మా సఫీల్గూడ చెరువులో STP కట్టించాం మేము, బేసిక్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ ఇష్యూస్. నేను అసలు మురుగునీటి శుద్ధీకరణ జరగడానికి STPలు ఎన్ని ఉన్నాయి సిటీలో, ఎన్ని MLD ఆఫ్ వాటర్స్ అసలు ప్రజలు వాడుతున్నారు, ఎంత ఇన్ఫ్లో వస్తుంది, ఎంత మురుగునీటిని మనం ప్రతిరోజు నగరంలో శుద్ధి చేస్తున్నాము. ఆ మురుగునీటిని శుద్ధి చేయకుండా, ఆ STPలు లేకుండా, ఆ మురుగునీటిని రోడ్లపైన, ఆ మురుగునీటిని చెరువులో వదిలేసి దోమలకు కారణమై రకరకాల రోగాలకు కారణమై వీటినేవి పట్టించుకోకుండా పేద ప్రజలు ఇల్లు కొట్టేస్తా అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు STPలు కట్టండి, ఫస్ట్ అక్కడ మురుగునీటి శుద్ధీకరణ చేయండి, రిటైనింగ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయండి. అప్పుడు కూడా మీకు కాకపోతే పేదోని ఇల్లు తీసుకోండి, కంపన్సేషన్ తీసుకొని, ఒక అర్థం ఉంటుంది. ఇవేవి చేయకుండా సామెత చెప్తారు చూసినారా,
ఇంకా పెళ్లి చూపులకు కూడా రాలేదంట వెనక కూడు. మీ రెండో పిల్లోడికి ఏం పేరు పెడుతున్నారో అని అడిగినంటే ఎవడు. అట్టుంది ఇలా కథ.